పెంపుడు జంతువులతో జాగ్రత్త, రక్షణ, కాలక్షేపం, హోదా ఇలా కారణం ఏదైనా చాలామంది జీవితాల్లో పెంపుడు జంతువులు భాగమయ్యాయి. అయితే వీటిని పెంచుకోవడం ఆనందంగా అనిపించినా మనం చూపించే కొంత నిర్లక్ష్యం కారణంగా ఈ జంతువుల నుంచి మనకు వ్యాధులు సోకే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కుక్కల ద్వారా ర్యాబిస్, గొర్రెలు, మేకల ద్వారా ఆంథ్రాక్స్ వ్యాధి సోకిన ఆవులు, గేదెలు, పాల సంబంధిత పదార్థాల ద్వారా బ్రూసెల్లోసిస్, పందుల నుంచి మెదడువాపు వ్యాధి వ్యాపిస్తుందట. ఎలుకలతో ప్లేగు వ్యాధి, కోళ్ళ ద్వారా బర్డ్ ఫ్లూ, కుందేళ్ల నుంచి టాక్సోప్లాస్మోసిస్ వంటి వ్యాధులు మనుషులకు వ్యాపిస్తున్నాయట. అలాగే వ్యాధులు సోకిన కోళ్ళు, గొర్రెలు, జంతువులు, పశువుల మాంసం తిన్నా కూడా మనుషులకు వ్యాధులు వస్తాయట. ఇవి తప్పనిసరి. పెంపుడు జంతువులను ఉంచే గదులు, ప్రదేశాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. కుక్కలు, పిల్లులు, ఇతర పెంపుడు జంతువులు పిల్లలు ఆడుకుంటే వెంటనే అటువంటి వాటితో ఆడుకుంటే వెంటనే వారి చేతులు శుభ్రంగా కడగాలి. జంతువులు తిన్న ఆహార పదార్థాలను చిన్నపిల్లలు తినకుండా చూడాలి. మనం తినే ప్లేట్లలో జంతువులు మూతి పెట్టకుండా జాగ్రత్త పడాలి. పెంపుడు కుక్కలకు ప్రతి 6 నెలలకు ఒకసారి తప్పనిసరిగా టీకాలు వేయించాలి. జబ్బు పడిన పశువులు గేదె పాలను తాగకుండా పాలను తప్పనిసరిగా మరిగించిన తర్వాతే వాడుకోవాలి అంటూ ఇక్కడ కొంతమంది నిపుణులు సలహా ఇస్తున్నారు ఫ్రెండ్స్.